గురుగారు మీ పేరు? జి రాము, గ్రంథి రాము. ఏం చేస్తారు? ఆటో డ్రైవర్. ఏంటి సార్ ఎలా ఉంది 2 సంవత్సరాల పాలన కదా, అసలు ఎలా ఉంది? బాగుంది సార్. కడుపు నిండా అన్నం, కంటి నిండా నిద్ర, రూపాయి సంపాదించుకుంటున్నాం చాలు సార్. ఇంకంత మించి ఇంకేం కావాలి? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ మోసం చేస్తా ఉన్నాడు, చెప్పిన హామీలు కూడా నెరవేర్చట్లేదు అంటున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే ఆటో కొద్దిగా బస్సులు కొద్దిగా ఫ్రీ కానీ ఇప్పుడు జనాలు ఎక్కుతున్నారు సార్, పర్వాలేదు. అంటే ఆటో డ్రైవర్గా డబ్బులు ఇస్తామని చెప్పి పడుతున్నాయి సార్. పట్టేశారు, మొన్న పట్టేశారు 15,000 సార్. మరి గత 5 ఏళ్ల పాలన ఎలా ఉంది బాబాయ్ మరి? అప్పుడు కొంచెం ఏంటంటే వచ్చి డబ్బులు వేసాడు కానీ నాన్న ఈ రోడ్లు గీళ్ళు ఏం బాగు చేయాలి. ఇప్పుడు ఈ పరిపాలన బాగానే ఉంది. మరి రోడ్లు ఏమీ లేదు అని చెప్పి మీరు అన్నాము, కానీ గత పాలకులేమో పరిపాలన అందించిందేమేమో, ప్రజలందరికీ సుపరిపాలన అందించిందేమేమో అంటున్నారు. లేదు, అది లేదు, ఇదే బాగుంది. బాబు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు కదా, మీ ఓటు ఎవరికి, మావిగన్కా అమరావతిగా? అమరావతికే సార్. అమరావతి చంద్రబాబు నాయుడు వేద్దాం సార్. సార్ అంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు? అన్నం పెడుతున్నారు సార్ మా కడుపు నిండా, అందుకంటే ఇంకేం కావాలి సార్. ఇక్కడ మరి గత ప్రభుత్వంలో మరి అన్న క్యాంటీన్లు తీశారు, మరి ఆ ప్రభుత్వం తీసింది సార్. ఈ ప్రభుత్వం బాగానే ఉంది, చల్లగా కడుపు నిండా అన్నం తింటున్నాం, 3 పూట్ల ఏదో భార్య బిడ్డను బతికించుకుంటున్నాం, అంతకంటే ఇంకా మాకు ఏం కావాలి సార్. మరి ఎంత బాబా ఇక్కడ ఎంత క్వాలిటీ, ఎంత తీసుకుంటున్నారు మీ దగ్గర టోకెన్కి? 5 రూపాయలే సార్. ఇక్కడ క్వాలిటీలో అసలు ఏం అంత మంచి క్వాలిటీ ఎక్కడా లేదు సార్. బాగానే. మరి అమరావతికే ఓటు అంటారు? అవును సార్. మరి ఇక్కడ అమరావతిలో మొత్తం స్కాములు జరుగుతూ ఉన్నాయి, ఏదన్నా స్కాములు లేకుండా జరగాలంటే మావిగంతోనే సాధ్యం అంటున్నారు. మరి సార్ ఎన్ని చెప్పిన మాటలు సార్ అవి, ఇంతకంటే పరిపాలన ఇంకేం కావాలి మాకు? కడుపు నిండా భోజనం వస్తుంది, మనిషి కోరుకుంటే భోజనం. ఈ 3 సంవత్సరాలు బతుకుంటాయా చంద్రబాబు నాయుడు గెలిపిస్తాం. ఎందుకని బాబా ఆ విధంగా సవాల్ చేస్తున్నారు? కడుపు నిండా అన్నం ఉందయ్యా, కంటిన్యూ నిద్ర ఉంది, అందుకంటే మాకేం కావాలి? గతంలో అలా లేదా మీకు? అలా లేదయ్యా, డబ్బులు వేసాడు, ఆ డబ్బులు వద్దాగాలంటే ఏం వస్తాయా? పరిపాలన కూడా బాగుండాలి కదా. కడుపు నిండా అన్నం 3 పూట పెడుతున్నారు సార్, చాలు. ఇంకంత మించి మాకు అదృష్టం ఇంకేం లేదు సార్. అంటే పక్కన మొత్తం చంద్రబాబు వచ్చిన ప్రజలను పట్టించుకోవట్లేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ రోడ్లు గీడ్లు బాగా బాగున్నాయి సార్, ఇంకంత మించి ఇంకేం చెప్తాం సార్. థ్యాంక్ యూ బాబు.